పేకాటపై నిషేధం ఉన్నా కొంతమంది అడవుల్లో, చెట్లు, గుట్టల్లో గుట్టుచప్పుడు కాకుండా జూదమాడుతున్నారు. పోలీసులు డ్రోన్లతో చెక్ పెడుతున్నారు. పోలీసుల కళ్ళు కప్పి పేకాట ఆడేందుకు కొంతమంది కొత్త కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. నెల్లూరులో కొంతమంది యువకులు పేకాట ఆడేందుకు ఎవరూ ఊహించని ప్రాంతాన్ని ఎంచుకున్నారు. పెన్నా నదిని దాటి మధ్యలో భూభాగంలో పేకాట ఆడుతున్నారు. అది కూడా రాత్రిపూట. అయితే అన్ని రోజులు ఒక్కలా ఉండవు కదా. సెప్టెంబర్ 15న రాత్రి భగత్ సింగ్ కాలనీకి చెందిన 17 మంది యువకులు ఎప్పటిలాగే పేకాట ఆడేందుకు పెన్నా బ్యారేజ్ కింద నది మధ్యలోని భూభాగానికి చేరుకున్నారు. హైవే బ్రిడ్జ్ కింద నది మధ్యలో పేకాట ఆడుతుండగా పెన్నా నదికి ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం రావడంతో అధికారులు సోమశిల జలాశయం నుంచి నీటిని కిందకి విడుదల చేశారు. దీంతో నదిలో వరద ప్రవాహం పెరిగి జూదం ఆడేందుకు వెళ్లిన యువకులు వరదలో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా నీళ్లు రావడంతో పేకాట రాయిళ్లు భయాందోళనకు గురై కాపాడాలంటూ కేకలు వేశారు. తమ వారికి ఫోన్ చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు జహీర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నవాబుపేట పోలీసులు, అగ్నిమాపక శాఖ, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది బ్రిడ్జిపై నుంచి నిచ్చెన వేసి కిందకు దిగి కొంతమందిని పైకి తీసుకొచ్చారు. చీకటిగా ఉండటంతో అక్కడ ఆక్సాలైట్ ఏర్పాటు చేశారు. 9 మందిని కాపాడి పైకి తీసుకొచ్చారు. అయితే మిగిలిన వారు పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. పెన్నా నది రివర్ బెడ్లో సుమారు ఒక 15 నుంచి 17 మంది ఫ్లడ్ వాటర్లో వాళ్ళు ఇరుక్కుపోయారని చెప్పి మాకు సమాచారం అందింది. మమ్మల్ని కాపాడండి అని చెప్పి కాలర్ నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ వాళ్ళు మా 2 డోన్ ఇన్స్పెక్టర్ నవాపేట సిఐ గారికి ఫోన్ చేశారు. ఇమీడియట్గా మా సీనియర్ ఆఫీసర్స్కి, అలానే ఎస్పీ గారికి, అలానే డిస్టిక్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా తెలియపరిచాము. దాని ద్వారా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలానే ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు, కమిషనర్ గారు, మేమందరం ఇక్కడికి వచ్చినాము. డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో రెస్క్యూ టీమ్స్, అలానే మా స్పెషల్ పార్టీ, టౌన్ ఇన్స్పెక్టర్స్ అందరూ కలిసి రివర్ బెడ్లో సెర్చ్ చేస్తుంటే 9 మంది మనకి దొరికారు. మిగిలిన 7 పీపుల్ ఉన్నారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళ ద్వారా, దొరికిన వాళ్ళ ద్వారా కొంతమంది నేమ్స్ తెలిసి వాళ్ళ గురించి డ్రోన్ కెమెరా ద్వారా విజువల్స్ తీస్తున్నాము. అయితే ఇప్పటివరకు వాళ్ళ జాడ తెలియలేదు. బహుశా రివర్ వాటర్లోంచి ఏమైనా బయటకు వెళ్ళారా, లేదంటే ఎక్కడైనా ఈ రివర్ బెడ్లో ఐలాండ్ ఉన్న ప్రదేశంలో ఎక్కడైనా చెట్లలో మాటుగా ఉన్నారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రావడానికి కారణం బహుశా ఏమైనా నైటు ఎందుకు వచ్చారనేది కారణం తెలియదు. పోలీసు వారు రాక చూసి భయపడిపోయి వెళ్ళిపోయారని చెప్పి దొరికిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ప్రమాదం లేదు, మీకోసం మీ రక్షణ కోసం వచ్చామని చెప్పి దొరికిన వాళ్ళ ద్వారా అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. అధికారులు మైక్లో పిలుస్తున్నా రాకుండా పారిపోయారు. ఫోన్లు చేస్తున్నా కట్ చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు పెన్నా నదిలో దిగి వారి కోసం గాలిస్తున్నారు. నీటి ప్రవాహం తగ్గడంతో మరోవైపు వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఈ భగత్ సింగ్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి పెన్నా బ్రిడ్జ్ రివర్ బెడ్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అండ్ అదర్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు అప్రమత్తమై ఇక్కడ రావడం వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్ చేసి కొంతమందిని బయటికి తీసుకురావడం జరిగింది. అయితే బయటకు వచ్చిన వారి సమాచారంతో లోపల ఎంతమంది ఉన్నారో ఏంటనేది పోలీస్ వారు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ వారి సహకారంతో కూడా ఎంతమంది ఉండొచ్చు ఏంటనేది సమాచారం సేకరిస్తున్నాం. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ రావడం జరిగింది. లోకల్గా ఉన్నటువంటి స్థానిక నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉండి వారి యొక్క ఆచూకీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరూ పోలీస్, రెవెన్యూ, ఫైర్, మున్సిపల్ ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో ఖచ్చితంగా ఎవరికి ఎటువంటి ప్రమాదం లేకుండా వాళ్ళని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారు. అర్ధరాత్రి వరకు వారి కోసం గాలించారు. ఆర్డీఓ, డీఎస్పీ, మున్సిపల్ కమిషనర్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అమరావతి నుంచి మంత్రి నారాయణ సహాయ చర్యలను పర్యవేక్షించారు.
నవాబుపేట ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, అగ్నిమాపక సిబ్బంది చంద్ర సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తమ వారి కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూనే కేసులు పెట్టొద్దంటూ పోలీసులను వేడుకుంటున్నారు. నుంచి వాటర్ అనేది ఫ్లడ్ గేట్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎలానా ఆపండి, ఆ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే వరకు అని చెప్పడం జరిగింది. అలానే ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్కి అరేంజ్మెంట్ చేయడం, ఫైర్ డిపార్ట్మెంట్తో వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వెంటనే కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళని లేడర్స్ కానీ రోప్ కానీ ఆ టీం అంతా కూడా ఈ రంగం సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికి 5 బయటకు సురక్షితంగా బయటకు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా అక్కడే ఆ ఐలాండ్లో ఏదైతే బుషీ ఏరియాస్లో ఉన్నారో డ్రోన్ ద్వారా మేము వాళ్ళని వెతికి పట్టే అది చూసినాం. నెక్స్ట్ ఎస్డిఆర్ఎఫ్ ఫోర్స్ కూడా కలెక్టరేట్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎస్డిఆర్ఎఫ్ టీంని కూడా ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నాం. సో అతి తొందరలోనే మనం సేఫ్లీ వాళ్ళని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో టీం మొత్తం జిల్లా అధికారులందరూ కూడా సహకరిస్తున్నారని. వాళ్ళు అంటే ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ పరంగా ఏదో పార్టీ అని వాళ్ళు కొంచెం డ్రంక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారని తెలుస్తుంది. సో విల్ టేక్ నెసరీ ప్రికాషన్స్ నెక్స్ట్ టైం. రేపటి నుంచి కూడా ఫుల్ వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లెట్స్ సీ టుమారో ఆన్వర్డ్స్ విల్ ట్రై టు స్టాప్ దెమ్. అన్ని వేశారండి. మేజర్గా మనకి నెల్లూరు డివిజన్లో మనకి ఇప్పుడు మన పెన్నా బ్రిడ్జ్ నుంచి మీరు చూస్తే సంగం వరకు నా మండలాలే ఎక్కువ ఉన్నాయి. నేను స్వయంగా అన్ని తహసీల్దార్స్కి వీధిన టామ్ అట్లనే ఒక రేడియో మెకానిజం ద్వారా మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కూడా చేయించడం జరిగింది. అంతా కూడా సురక్షితంగానే ఉంది. వీళ్ళు ఎప్పుడైతే ఈవినింగ్ ఇలా కొంచెం డ్రంక్ సిచ్యువేషన్ లో ఉన్నారో వీళ్ళు చేశారు, ఎక్సెప్షన్ గా చేశారు. సో అందరూ ఏం లేదు, అందరూ అప్రమత్తంగానే బాగానే ఉన్నారు. దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ అండ్ లాస్ట్.